నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. పశ్చిమ బెంగాల్లోని సందేశ్ ఖలీలో మహిళలపై జరిగిన దాడులు, భూ కబ్జాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. దౌర్జన్యాలకు సంబంధించి అనేక ఉదాంతాలను జాతీయ మానవ హక్కుల సంఘం తన విచారణలో గుర్తించింది. ఇలాంటి ఘటనలను నివారించడంలో చోటు చేసుకుంటున్న నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రాంతంలో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందని పేర్కొంది. సర్వత్రా వ్యాపించిన ప్రతీకార భయం వంటి పరిస్థితులు బాధితులు తమ బాధలు వెల్లడించకుండా అడ్డగోడుగా నిలిచాయని ఎన్హెచ్ఆర్సీ తన నివేదికలో పేర్కొంది. ఈ మేరకు అనేక సిఫారసులు చేసిన కమిషన్ వాటిలోని ప్రతి ఒక్క దానిపైన పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం చేపట్టిన చర్యలను 8 వారాల్లోగా తెలియజేయాలని శనివారం ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ నివేదికను ఎన్హెచ్ఆర్సీ వెబ్సైట్లో పెట్టామని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీలకు కూడా పంపినట్లు తెలిపింది. భయంతో కూడిన వాతావరణం బాధితుల్లోనే కాకుండా నిందితుల చేతిలో తమ తల్లిదండ్రులు పడిన ఇబ్బందులను నిరంతరం చూస్తే వారి పిల్లల పెరుగుదల, ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో చట్టం, అధికారులపై మళ్లీ అక్కడి ప్రజల్లో విశ్వాసం కల్పించేలా చర్యలు తీసుకోవాలని, సాక్షులకు రక్షణ, ఫిర్యాదు పరిష్కారానికి భరోసా అందించాలని కోరింది. ఏదేమైనా కానీ ఈ మానవ హక్కుల సంఘం ఇచ్చిన నివేదిక అనేది పశ్చిమ బెంగాల్లో దీదీ ప్రభుత్వాన్ని అతలాకుతలం చేస్తుంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అక్కడ ఒక భయానక వాతావరణం ఉందని, తప్పు జరిగింది అనే విషయాన్ని బయటికి చెప్పాలన్నా భయపడే స్థితిలో ఈరోజు ప్రజలున్నారని, ఆ పరిస్థితి నుంచి అక్కడ ప్రజలను బయట వేయకపోతే రానున్న రోజుల్లో పెను ప్రమాదం తప్పదు అనే విషయాన్ని మానవ హక్కుల సంఘం చాలా క్లియర్గా చెప్పింది. ఇది ఒక లేడీ సీఎం ఉన్న చోట మహిళా ముఖ్యమంత్రి అయ్యుండి కూడా అక్కడ ఎన్ని అఘాయిత్యాలు, అత్యాచారాలు, నేరాలు, ఘోరాలు జరుగుతున్నా కూడా దీదీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం ఎట్టి పరిస్థితిలో కూడా సమంజసమైన అంశం కాదని, ఈ విషయంలో ఖచ్చితమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని బయటికి రావడంతో ఒక్కసారిగా దీదీ షాక్కి గురైంది. ఎందుకు అనంటే ఇలాంటి రిపోర్ట్లు పశ్చిమ బెంగాల్లో నా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇచ్చే దమ్ము ధైర్యం ఎవరికి ఉంది, నేనేం చెప్తే అదే రౌడీ మూకతో నా ఇష్టం వచ్చినట్టు రాజ్యం వెళ్తా అనే భావనలో ఉన్న దీదీకి ఈ రిపోర్ట్ అనేది చెక్ పెట్టింది. అదే టైంలో మత్వలకు గత ఎన్నికలకు ముందు ఏదైతే భరోసా ఇచ్చిందో మోడీ గవర్నమెంట్, బీజేపీ అధికారంలోకి వస్తే మత్వలకు భారతీయ పౌరసత్వం కల్పిస్తాము అని, అది ఇప్పుడు సిఏఏ ద్వారా ఆ పౌరసత్వం రావడానికి ఆస్కారం కావడంతో మోడీ మరొక భరోసానిచ్చిండ్రు. ఈ భయభ్రాంతుల నుంచి ప్రజలను బయటికి తీసుకొస్తానని, అప్పటిదాకా సెంట్రల్ బలగాలు మోహరించే ఉంటాయని, ఖచ్చితంగా పశ్చిమ బెంగాల్లో బీజేపీకి ఆదరణ లభించి అవకాశం కల్పిస్తే, దీదీ ప్రభుత్వానికి చెక్ పెట్టగలిగితే పశ్చిమ బెంగాల్లో ఒక సామరస్యమైన, ఎలాంటి ఆందోళనలు లేని అభివృద్ధి దిశగా అడుగులు ముందుకేసే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని మోదీ ఇచ్చిన హామీతో బీజేపీ హవా పెరుగుతుంటే టీఎంసీ ఊసాలు కదిలి దాని ప్రాబల్యం తగ్గిపోతోందట. మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో నచ్చిందా లైక్ చేయండి, షేర్ చేయండి.